దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మొన్న క్రో గురించి చెప్పాను కదా, ఈరోజు స్పారో గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆహా లేదు. తెలుగు వర్ణమాల గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, మన మాతృభాష కదా. తెలుగు వింటుంటే వినసొంపుగా ఉంటుంది, మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనకి తెలుగు భాష అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. సో నాకు తెలుగు అంటే చాలా మమకారం ఎక్కువ. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పిల్లలు వర్ణమాల రాయమంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, రాయలేకపోతున్నారు సరిగా. అందుకని నేను చెప్పేసి అందరికీ, వాళ్ళకే కాదు, అంటే కొత్త కొత్తగా చిన్న స్కూళ్ళలో వెళ్ళే టీచర్స్ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణమాల అడుగుతున్నారు. వర్ణమాల రాయండి అని అడుగుతున్నారు, టెస్ట్ పెడుతున్నారు. అంటే ఆ టెస్ట్లో భాగంగా ఫస్ట్ వర్ణమాల కూడా అడుగుతున్నారు. కాబట్టి అలాగా తెలియని వాళ్ళు కానీ, ఒక పిల్లల్లో కానీ చాలామంది స్టూడెంట్స్‌లో తెలియని వాళ్ళందరూ కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ లేకుండా నేర్చుకుంటారని నేను చెప్తున్నాను. అయితే మనకి ఫస్ట్ అంటే పూర్వకాలం నుంచి ఉన్న అచ్చులెన్ని మనకి 16 ఉండేవి. అంటే మనకిక్కడ అక్షరమాల లేదంటే వర్ణమాల, ఏదన్నా ఒకటి అక్షరమాలనే వర్ణమాల మనం ఇప్పుడు అంటున్నాం కదా. మరి అయితే మనకి అచ్చుల్ని, హల్లుల్ని, అంటే ఆ నుంచి బండి రా వరకు ఉన్నవన్నీ కూడా మనకి ఈ వర్ణమాల కిందకే వస్తాయి. అయితే దీనిని ఇక్కడ త్రీ టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఓకే, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. మనకి పూర్వం నుంచి ఉన్న అచ్చులేంటో చూద్దాము. అసలు ఇప్పుడు ఇదివరకు అచ్చులు ఎన్ని ఉండేవి, ఇప్పుడు వాడుకలో ఎన్ని ఉన్నాయి, హల్లులు ఎన్ని ఉండేవి, ఇప్పుడు హల్లులు ఎన్ని ఉన్నాయి. ఓకే, అలాగే ఉభయాక్షరములు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఈ వీడియోలో. మనకి పూర్వం నుంచి అచ్చులు ఏముండేవి? 16 ఉండేవి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, అరు, అరు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. మనకి పూర్వం నుంచి ఎన్ని ఉండేవి? 16 వచ్చాయి. 16 ఉండేవి, అచ్చులు అనేవి 16 ఉండేవి. అయితే ఇప్పుడు వాడుకలో మనకి అం, అహా తీసేసి ఔ వరకు చెప్తున్నారు హచ్చులు. ఓకేనా. ఆ నుండి అవ్ వరకు ఉన్నవి అంటే ఎన్ని వస్తున్నాయి? 14. ఈ 14 ఈ 14 మటుకే మనకు అచ్చుల కింద ఇప్పుడు మనకు చెప్తున్నారు. అం ప్లేస్లో 0, ఆహా ప్లేస్లో విసర్గ, అంటే ఇలాగ 0 కింద 0 ఉంటుంది కదా, విసర్గ అంటే అలాగా. అంటే ఈ రెండింటిని కూడా అచ్చుల సహాయంతో ఉభయాక్షరంలో చేర్చడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అం, అహా ఉంటే మనకి అక్కడ ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి అచ్చులు. మరి అం, అహా తీసేస్తే ఎన్ని వచ్చినాయి? 14 మాత్రమే వచ్చాయి. అంటే మనకి ఇక్కడ అచ్చుల సహాయంతో అం, అహాని 0 విసర్గ కింద మనకు ఉభయాక్షరంలో చేర్చడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ హల్లులు. హల్లులు పూర్వం నుంచి ఏముండేవి అంటే, మేము చదువుకున్న ముందు నుంచి కూడా ఏముండేవి అంటే క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ఠ, ఠ, డ, ఢ, న, త, త, ద, ధ, న, ఫ, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, హ, అళ, అక్ష, బండిర. ఇప్పుడు చూడండి, ఖా నుంచి పాపా బాబా మా వరకు ఎన్ని అయినాయి? 25 అయినాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, య, ర, ల, వ, సే, ష, స, హ, అళ, అక్ష, బండిర అంటే 11 అయినాయి. ఓకేనా. 11 అయినాయి. 11 ప్లస్ 25 36. అంటే మనకి ఎప్పటి నుంచో మనకి 36 అనేవి హల్లుల కింద ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ 36 అక్కడ ఎన్ని ఉన్నాయి? ఇందాక ఫస్ట్ బండిరా వరకు అయితే, అమ్మహా వరకు అయితే 16 అని చెప్పాను. అంటే 16 ఇక్కడ 36 ఎన్ని అయినాయి? 52 అయ్యాయి. అంతే కదా. 36 6
42, 42, 52, 52 అయ్యి కదా. తర్వాత ఉభయాక్షరములు. ఉభయాక్షరములు అంటే మనకి చెప్పాం కదా, అచ్చుల్లోనూ హల్లుల్లోనూ ఉండేవి మనకి ఉభయాక్షరములు. సున్నా, విసర్గ, అరసొన్న, ఈ మూడింటిని కలిపి ఉభయాక్షరములు అంటారు. అంటే ఇక్కడ 52 + 3 55 అయినాయి. అంటే మనకి వర్ణమాల అంటే 55 అని చెప్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏమని చెప్తారు, 56 అని చెప్తారు. 56 అంటే ఏంటి, మనకి ఇక్కడ క్ష ఉంది కదా, ఈ క్షాని ఏం చేస్తారంటే ఖ ప్లస్ ష, ఖ ప్లస్ ష, క్ష అని విడతీస్తారు. అప్పుడు ఎంత అయినాయి మనకి, ఇవి 37 అయినాయి. 37 ప్లస్ అక్కడ 16, ఇక్కడ 3, మొత్తం టోటల్గా 56 అయ్యాయి. అంతే కదా. అయితే మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భాషావేత్తలు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ ఈ ఈ ఖ ఖ ప్లస్ ష క్ష ఇది సంయుక్తాక్షరమును కలిగి ఉన్నది. కాబట్టి ఈ క్షాను మన వర్ణమాల నుంచి రిమూవ్ చేయాలి, వర్ణమాలలో చేర్చకూడదు ఈ అక్షరాన్ని అని చెప్పేసి తెలుగు భాషావేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ క్షాని తీసేస్తున్నారు. అర్థమైందా. ఈ క్షాన్ తీసేస్తే మనకు మళ్ళీ ఎన్ని అవుతున్నాయి, అక్కడ 55 అవుతున్నాయి. ఆ క్షాన్ విడతీస్తుంటే మనకి ఇక్కడ మనకు టోటల్గా 56 వచ్చేస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఏమ్మా. అయితే మనకి మనం రాసేటప్పుడు ఏం రాయాలంటే, మనకి ఒకవేళ ఏమన్నా జాబ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేకపోతే మనకి ఒకవేళ ఓరల్గా చెప్పమన్నా, రిటర్న్గా రాయమన్నా ఏం చెప్పాలి అంటే, మనం ఏం చేయాలి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరములు 3. ఓకేనా. ఇవన్నీ కలిపి టోటల్గా 56 అని చెప్పాలి. తర్వాత మళ్ళీ ఏమని వివరించాలంటే, మనకి ఇప్పుడు అచ్చుల్లోంచి అహ తీసేసి వాటికి బదులుగా అచ్చుల సహాయంతో ఉభయాక్షరంలో అంటే 0, అహ అంటేనేమో విసర్గ కింద ఉభయాక్షరంలో చేర్చడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హల్లులు 37 అంటే 36 ఉండేవి, ఇప్పుడు 37 అంటే ఒకటి పెరిగింది. ఎందుకంటే క్షాను విడతీశారు. క్షాను ఖ ప్లస్ ష క్ష అని చెప్పేసి అది విడతీయడం జరిగింది. కాబట్టి సంఖ్య 37కు పెరిగింది. ఓకేనా. అచ్చులు 16లోంచి 14కి తగ్గబడ్డాయి. హల్లులు 36 నుంచి 37కు పెరిగినవి. కాబట్టి ఇక్కడ కొంతమంది తెలుగు భాషావేత్తలు ఏం చెప్పారు అంటే, ఖ ప్లస్ ష క్ష అనేది సంయుక్తాక్షరాన్ని పోలి ఉంది. కాబట్టి మనకు వర్ణమాలలో ఈ అక్షరాన్ని ఉండకూడదు, తీసేయాలి అని చెప్పేసి తీసేయడం జరిగింది. ఓకేనా. అప్పుడు తీసేస్తే ఎన్ని వస్తున్నాయి, మళ్ళీ 36 వస్తున్నాయి. ఇలా వివరించి చెప్పాలి. అప్పుడు 36 వస్తే అప్పుడు మనకి అక్కడ మొత్తం టోటల్గా ఎంత వస్తుంది, 53 వస్తాయి. ఓకేనా. మనం అక్కడేమో 2 తీసేస్తున్నాం, ఇక్కడేమో మనం 2 తీసేస్తున్నాం, 4 తీసేస్తున్నాం. 4 తీసేస్తుంటే అక్కడ మొత్తం మనం ఇందాక ఎంత చెప్పుకున్నాం, టోటల్గా 56 అని చెప్పుకున్నాం. ఆ 56 నుంచి మళ్ళీ 4 తీసేస్తే 52నే వస్తున్నాయి. అలా కాకుండా క్షాన్ విడతీయకుండా ఖ ప్లస్ ష అలా 2 కింద చేయకుండా ఒకే క్షాన్ కింద ఉంచితే కనుక 53, 53 అంటే పూర్వం నుంచి మనకున్నవి ఇవి హల్లులు కరెక్ట్గా లెక్క సరిపోతుంది. అంటే మనం ఇలా చెప్పాలి, ఇలాగ అర్థమయ్యేలాగా వాళ్ళకి మనం ఓరల్గా చెప్పమంటే కనుక ఇలాగ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకవేళ రిటర్న్గా మనకి ఏమైనా టెస్ట్ పెడితే కనుక ఇలా వివరణ ఇస్తూ రాస్తే కనుక మనకి మంచి మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. అంటే పిల్లలకు ఎగ్జామ్స్లో కానీ, లేదా టీచర్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెస్ట్ పెట్టినప్పుడు కానీ కంపల్సరీగా మనకు వర్ణమాల అనేది రాయమంటారు. ఇది కన్ఫ్యూజ్ లేకుండా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే, నాకు తెలుగులో రైమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన రైమ్స్లో ఒకటే చెప్తాను. నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు,
సవరం గూటిలో పెట్టిండు, సవరం అమ్మ చూసింది, గూటిలో సవరం అమ్మ సారీ మళ్ళీ చెప్తానండి. నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు, సవరం గూటిలో పెట్టిండు, సవరం అమ్మ చూసింది, గూటిలో సవరం తీసింది, చిట్టి జడకు వేసింది. బాగుందా? బాగుంటాయండి పిల్లల రైమ్స్ బాగుంటాయి. ఇలాగ మనకి చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలకి కూడా బాగా అర్థమవుతాయి. వాళ్ళకి వాళ్ళు వెంటనే అంటే వాళ్ళ టీచర్లు రోజు చెప్తారు, చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అంత గుర్తుపెట్టుకోరు. ఎక్కడైనా ఉన్నదే కదా, మన పిల్లలు మనం చెప్పింది వినరు. ఇలాగా వాళ్ళకి ప్రత్యేకించి ఎవరి దగ్గర నుంచి అన్నా వింటే కనుక కంపల్సరీగా బాగా గుర్తుపెట్టుకుంటారు. అందులోనూ చిన్నపిల్లలకి చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఈ చిన్న ఏజ్లో ఉన్న పిల్లలకి ఏంటంటే ఏదన్నా చెప్తే 1-2 సార్లు వినగానే తొందరగా క్యాచ్ చేస్తారు. సో నాకు ఇలాగా తెలుగులో చెప్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి చెప్తాను. నలుపు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు అవునా, అలాగే కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా ఒక పలుకైనా మాట్లాడగలనా, విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగుంటాయి పోయమ్స్ అయ్యని. ఇంకా నాకు చాలా ఇష్టం రైమ్స్ కానీ ఇవన్నీ వింటాను. ఇదివరకు మా చిన్నప్పుడు రేడియోలో వచ్చేవి. అలా మా చిన్నప్పుడు రేడియోలు ఉండేవి కదా, రేడియోలో వింటూ చాలా బాగుంటాయి. చిట్టి చిలకమ్మ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుండి అప్పట్లోనే రేడియోలో వచ్చేవి. చాలా వినసొంపుగా ఉండేవి వింటుంటే. హ్యాపీగా అలాగ పడుకుని వింటుంటే చాలా బాగుండేది. అప్పట్లో ఎక్కువగా రేడియోలో అన్ని కథలు వింటాం, చిన్నపిల్లలకి అన్ని స్టోరీలు చెప్పడం ఇలా ఉండేవి కదా. ఇప్పుడు అయితే ఇంక అసలు ఇలాంటివి ఎవరంటున్నారు? బయటికి వెళ్ళిపోయి ఆటలాడేసుకోవాలనే జాస్ తప్ప ఎవరు వినటం లేదు. ఓకే, థ్యాంక్ యూ.